ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రెండో రోజు కస్టడీ కొనసాగుతోంది. ఇక దర్యాప్తు బృందం అయితే అతన్ని విచారించి కీలకమైన సమాచారాన్ని రాబడుతున్నారు. క్షేత్రస్థాయి ఆపరేషన్లకే పరిమితం కాలేదని, ఆధారాల ధ్వంసం కుట్రలోనూ ఆయన పాత్ర ఉందని మొదటి రోజు విచారణలో వెల్లడైంది. అయితే రెండో రోజు విచారణలో భాగంగా ఇవాళ రాధాకిషన్ రావు విచారిస్తూ ఉండగా బీపీ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో దర్యాప్తు సిబ్బంది పీఎస్కే వైద్యులను పిలిపించారు. ప్రస్తుతం అక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును తమ కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై బుధవారం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు ఆయనను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే 7 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. మొత్తంగా రాధాకిషన్ రావుకు అనారోగ్య సమస్యలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. విచారణలో సమయంలో ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, పోలీస్ కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావుకు అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ పద్మ, ప్రస్తుతం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం రోజుగా మాత్రం వెలుగులోకి వస్తున్న నమ్మలేని నిజాలని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయంలో నిన్న ఏదైతే రాధాకిషన్ ని కస్టడీలోకి తీసుకొని విచారించిన బంజారా హిల్స్ పోలీసులు కావచ్చు, ఎందుకనంటే ఇది ఏసీపీ డీసీపీ ఆధ్వర్యంలో మాత్రం విచారణ కొనసాగింది. అయితే అతనిచ్చిన సమాచారం ప్రకారంగా, ఎందుకంటే ఏదైతే ఆధారాలు లేకుండా హార్డ్ డిస్క్లను కావచ్చు, లేదు అనంటే ఇతర పరికరాలను కూడా ధ్వంసం చేసిన ఒక హోమ్ గార్డు మరి ఒక టెక్నీషియన్ అయితే దీనికి సహకరించినట్టుగా తన అధికారులకు చెప్పడం జరిగింది. అదే అంశంలో వాళ్ళిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మాత్రం తనపై ఆరా కూడా తీయడం జరిగింది. ప్రశ్నలు, ఎందుకంటే అది నీకు జనవరి 4వ తారీఖు ఎస్ఐబికి ఆఫీస్ కి వెళ్ళాలని ఎవరు చెప్పారు, ఆ పరికరాలకు కాల్చడానికి అక్కడే కాల్చారా, లేదు అంటే దాన్ని మిగతా చోటుకు తీసుకెళ్లి కాల్చారా అని కూడా అతన్ని ప్రశ్నించడం జరిగింది వీళ్ళిద్దరిని. అయితే ఇదే అంశంలో, ఎందుకనంటే మిమ్మల్ని ఆ రోజు ఎవరు వెళ్ళమన్నారు, ఏ అధికారి వెళ్ళమన్నారు అని కూడా కొంత ప్రశ్నలు అడిగారు. అయితే ఈ కేసులో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో మాత్రం చూసుకున్నట్లయితే ఎలాంటి ఆధారాలు అయితే ఇప్పటి వరకు బయటకు పడలేదు. ఎందుకంటే ఒకవేళ ఆధారాలు బయటకు పడి, ఎందుకంటే ఏదైనా హార్డ్ డిస్క్ కావచ్చు, ఎందుకంటే రికార్డింగ్ కి సంబంధించిన ఏదైనా బయటకు వస్తేనే ఈ కేసు విషయంలో కీలకమైన కొద్ది అంశానికి అయితే వస్తుంది. లేదు అంటే దీనికి సాక్ష్యాలు లేకుండా కోర్టు కూడా కొట్టేసే అవకాశం అయితే చాలా ఎక్కువ కనిపిస్తుందని తెలుస్తుంది. అయితే ఒకవేళ ఇలాంటి సమయంలో మరి పోలీసులు ఎలాంటి నిర్ధారణ చేస్తారో అని కొంత వేచి చూడాల్సిందని చెప్పుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.